హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అది తేదీ తీసుకున్నట్లయితే ఇక మే 3వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక ఉద్యోగులకు సంబంధించి 100 రోజుల్లోనూ 6,000 కోట్లు. ఇక ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి ఇక స్పష్టమైన ఇక ఇందుకు సంబంధించి అంటే జూన్ 1 కల్లా హెల్త్ కార్డులు కూడా అందజేస్తాం. రెండో పీఆర్సీకి తక్షణమే నివేదిక అందించాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాల సమావేశం నివేదిక ఇవ్వాలని, అదేవిధంగా మాది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అని, సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదని, ఇక టీజేఏసీ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్స్ కౌన్సిలింగ్ ప్రతినిధుల సమావేశం సీఎం ఇక 5 నుంచి తలపెట్టిన నిరసనలన్నింటినీ కూడా రద్దు చేసిన ఉద్యోగ సంఘాలు అన్నమాట. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రానున్న 100 రోజుల్లో కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం 6,000 కోట్లు చెల్లిస్తామని చెప్పారన్నమాట. అదేవిధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదే అని తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండో పీఆర్సీ తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించారు. ఇక అదేవిధంగా అధికారుల కమిటీకి ఇచ్చేటువంటి నివేదిక సందర్భంగా పీఆర్సీ నిర్ణయం తీసుకుంటా జూన్ 1లోగా ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రతా కార్డులు కూడా అందజేస్తామని తెలియజేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా చేస్తున్నాం. ఇక ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులకు భుజాన వేసుకొని పనిచేశారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎంతో కాలం పెండింగ్లో ఉన్న టీచర్ బదిలీలను వివాహ రహితంగా పూర్తి చేశామని, 2 ఏళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలను చేపట్టాం. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏప్రిల్లోనూ జీఎస్టీ పెరిగింది. ఇదే విధంగా రాబడి పెరిగితే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ కాలం పట్టదన్నమాట. మీరు కూడా ఆదాయం పెంచేందుకు ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నమాట. సో చెప్తున్నారు. చాలా వరకు పరిష్కరించామని చెప్పేసి బట్టి విక్రమార్క తెలియజేశారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తమ సంస్థలను చాలా వరకు పరిష్కరించిందని, వైద్య విధాన పరిషత్లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం ప్రభుత్వ నిబంధనలు నిరసనమని వ్యాఖ్యానించారు. పీఆర్సీ, ఆరోగ్య కార్డులతో పాటు ఉద్యోగ సంఘాల ఇతర డిమాండ్లు కూడా పరిష్కారానికి విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా రాజకీయాలను చేయాలనుకుంటే చెప్పండి. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి వివిధ అంశాల పరిష్కారానికి స్పష్టత ఇస్తూనే వారికి శుతిమెత్తగా చురుకలు వేస్తున్నట్లు సమాచారం. ఉద్యమం ఏదైనా రాజకీయ ప్రేరేపించితంగా ఉండొద్దని, లేదంటే రాజకీయాల్లోకి రావాలన్నట్లుగా సమాచారం. రాజకీయాలపైన ఆసక్తి ఉంటే వచ్చి చెప్పండి. మాకు కూడా ఉద్యోగ సంఘాల నేతలకు కొన్ని టికెట్లు ఇచ్చామని పేరు కూడా ఉంటుందని చెప్పేసి అన్నట్లు తెలిపారన్నమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఏదైతే సోమవారం అంటే మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి భేటీలో ప్రాధాన్యత సంతరించుకుందనమాట. సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏదైతే పీఆర్సీ నివేదిక చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. రావాల్సినటువంటి ఉద్యోగులకు ఎంతో కాలం పెండింగ్లు అయితే ఉన్నాయి కదా. సో తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం కోసం కేకే కోదండరాం కమిటీ సిఫారసు విధి విధానాలు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి రంగానికి సంబంధించి పెండింగ్ అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ సాంకేతిక మార్పులు చర్చించబోతున్నారు. ఇక అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు తగ్గట్టు వారి సమస్యలు ఇక సంక్షేమ పథకాలు అమలుపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి 100 రోజుల్లో క్లియర్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలతో పాటు పెండింగ్ డిఏలు చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై అధ్యయన కమిటీ నివేదిక పరిశీలించి తదుపరి చర్యలపైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంటే మనకు.